ప్రార్థనలు మనం చేస్తాం చాలాసార్లు. అయితే మనం ఏమనుకుంటామంటే మన ప్రార్థనలన్నీ కూడా పరలోకానికి చేరుతున్నాయి, దేవుడు మన ప్రార్థనలన్నీ వింటున్నాడు అనుకుంటాం కొన్నిసార్లు. కానీ అన్నిసార్లు మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవు. ఎందుకు దేవుడు మన ప్రార్థనలు వినడు, ఎందుకు దేవుని సన్నిధికి మన ప్రార్థనలు చేరవో ఒక 7 కారణాలు ఉన్నాయి. దీని ఏమంటారంటే 7 హిండ్రెన్స్ ఆఫ్ ద ప్రేయర్స్ అంటారు. 7 సమస్యలు ఉన్నాయి. ఈ 7 కారణాలను బట్టి దేవుడు మన ప్రార్థనలు వినడు. ఒకవేళ అలాంటి సమస్యలు మనలో ఉంటే మనం సరి చేసుకోవాలి. ఈ 7 చాలా ప్రాముఖ్యమైనవి. అవి సరి చేసుకోకుండా మనం ఎన్ని సంవత్సరాలు, నెలలు, రోజుల తరబడి ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థన వినడు. మనం అనుకుంటాం ప్రార్థన దేవుడు వింటున్నాడులే, ఇంకా జవాబు ఇవ్వట్లేదు అనుకుంటాం, కానీ మనం సరి అయిన ప్రార్థన చేసామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైంది. అందులో మొట్టమొదటిది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. యాకోబు 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు ఏమడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుచున్నారు గనుక మీకేమీ. కాబట్టి మొట్టమొదటి సమస్య ఏమిటంటే దురుద్దేశముతో. దీని ఏమంటారంటే ఇంగ్లీష్లో సెల్ఫిష్ ప్రేయర్స్. స్వార్థపూరితమైన ప్రార్థనలు చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ఒక దురుద్దేశంతో, ఆ ఉద్దేశం మనకు ముందే దురుద్దేశాన్ని ఉదయంలో పెట్టుకుంటాం. మన చిత్తం ఒకటి ఉంటుంది, జరగాలని కోరుకుంటాం. దీనికి మంచి ఉదాహరణ మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఉంది. అక్కడ జెబెదయి కుమారులు 2 ఉంటారు. వాళ్ళు యేసు ప్రభువుని అడుగుతారు, ప్రభువా మేము అడిగిందల్లా మాకు చేస్తావా అని అడుగుతారు. అప్పుడు ప్రభు అంటాడు, మీరు ఏమి అడుగుతున్నారు, మీకు ఏం కావాలని అడుగుతారు. అప్పుడు వాళ్ళు అన్నారు, నీ కుడివైపున ఒకరిని, నీ ఎడమవైపున ఒకరిని కిరీట మహిమలో మమ్మల్ని ఉంచుకో అని కూర్చోబెట్టు అని చెప్పారు. ఇది ఏ ప్రార్థన చెప్పండి? ఇప్పుడు 12 మంది శిష్యులలో మరి వీళ్ళిద్దరే, ఒక ఆయన ఎడమవైపు, ఇంకొక ఆయన కుడివైపు ఉంటే మిగతా 10 మంది ఏమైపోవాలి? కాబట్టి వాళ్ళకు సింహాసనాలు కావాలి. ఇది ఉద్దేశం మంచిది కాదు. వారి ప్రార్థన యేసుప్రభు రిజెక్ట్ చేశాడు. అదే సమయంలో ఒక గుడ్డివాడు ప్రార్థన చేశాడు, దావీదు కుమారుడు నన్ను కరుణించంటే ప్రభు అడిగాడు, నేను నీకేమి చేయకూరుచున్నాను అడిగాడు. ప్రభా నాకేమొద్దు, నాకు దృష్టి కలగజే అంతే. యేసుప్రభు వారు వాడి ప్రార్థన ఆలకించాడు, భర్తిమై ప్రార్థన ఆలకించాడు. మరి పొద్దుగుకులు యేసుప్రభుతో ఉండే వీళ్ళు 3.5 సంవత్సరాలు ఈయనతోనే ఉన్నారు. ఇంకా యోహానైతే రొమ్మున ఆనుకుంటాడు. శిష్యులు వాళ్ళు ప్రభువును వెంబడించేవాళ్ళు, ప్రభు వాక్యాన్ని వినేవాళ్ళు. వాళ్ళు అడిగిన ప్రార్థనను యేసుప్రభు వారు అంగీకరించలేదు. ఎందుకు? వాళ్ళు ఏమడిగారంటే దురుద్దేశంతో స్వార్థపూరితమైన ప్రార్థనలు ఎన్నడూ యేసుప్రభు వారు అంగీకరించరు. ఎంత మంచివారైనా, యేసుప్రభువుకు ఎంత క్లోజ్గా ఉన్నా, ఎంత సీనియర్ అయినా, ఎంత పాస్టర్ అయినా, దేవుని చిత్తములో లేని ప్రార్థనలు, దేవుని వాక్యానుసారము కాని ప్రార్థనలు దేవుడు ఎన్నడూ కూడా ఆలకించడు. మనం ఏం చేయాలంటే, నేను చేస్తున్న ప్రార్థన అది అందరి క్షేమం కోసం ఉందా, లేకపోతే నా స్వార్థం కోసమే చేస్తున్నానా అనేది కూడా పరిశీలన చేసుకోవాలి. మరి ఇక్కడ యాకోబు 4వ అధ్యాయం 3వ వచనంలో, వాళ్ళు ఆ రోజుల్లో చాలామంది ప్రార్థన చేసేవాళ్ళు, కానీ దేనికోసం చేసేవాళ్ళట? భోగం నిమిత్తమై దురుద్దేశంతో అడుగుతున్నారు. కొంతమంది అక్కడ 2 సమస్యలు ఉన్నాయి. ఒక సమస్య ఏమిటంటే, మీరు ఏమీ అడగరు కాబట్టి మీకేమీ దొరకదు, అంతే కదా? ఆ కింద ఉంది, మీరు ఏమీ అడిగినను మీకేమీ దొరకదు. ఒక సమస్య ఏమిటి? వారు అడగరు కాబట్టి వారికి దొరకదు. మనం ప్రార్థన చేయకపోతే మనకేమీ దొరకదు. అడుగుడి మీకు, అడగట్లేదు కాబట్టి దేవుడు ఇయ్యడు, అదొక సమస్య. రెండవ సమస్య ఏమిటంటే, అడుగుతున్నాము కానీ దురుద్దేశంతో అడుగుతున్నామా, మంచి ఉద్దేశంతో అడుగుతున్నామా, స్వార్థపూరితమైన ప్రార్థన, నా ఒక్కడికి సంబంధించిన ప్రార్థన, నన్ను నేను హెచ్చించుకునే ప్రార్థన దేవుడు ఆలకించాడు. సుంకరి పరిచయుడు ప్రార్థన చేశాడు. పరిచయుడు ప్రార్థన చేయట్లేదు, ప్రార్థన అనుకుంటున్నాడు కానీ ప్రభువా నేను వారానికి 2 సార్లు
ఉపవాసం ఉంటున్నా, దశమభాగం ఇస్తున్నా అన్నిట్లో. వీడు చూడు, ఈ సుంకరి వల్లే నేను వ్యభిచారిణి కాదు, చెడ్డవాడిని కాదని తనను తాను పొగడుకుంటున్నాడు. వాస్తవానికి ప్రార్థన చేయట్లేదు. తన ఏమిటో, తన మంచితనం ఏమిటో చెప్పుకుంటున్నారు. కొంతమంది ఇట్లా ప్రార్థనలు చేస్తారు. ఎవరిని ప్రార్థన చేస్తారంటే ప్రార్థనలో హెచ్చించుకుంటారు. నేను విన్నా ఒకసారి ఒక ఆయన ఇట్లా ప్రార్థన చేసి, ప్రభువా నీకు వందనాలు, నన్ను నా కుటుంబాన్ని హెచ్చించినందుకు నీకు వందనాలు. ఏం చేశాడు దేవుడు? ఆయనను ఆయన కుటుంబాన్ని హెచ్చించినందుకు వందనాలు అని చెప్పటం వల్ల ఉద్దేశం ఏమిటి? తను తాను హెచ్చించుకున్నాడు. నా కుమారుణ్ణి అమెరికా దేశంలోకి తీసుకుని వెళ్ళావు, నా కుమార్తెకు మంచి ఉద్యోగం ఇచ్చావు. అది వినటానికి మంచి ప్రార్థనలాగా అనిపిస్తుంది, కానీ దాని అంతరార్థం ఏమిటంటే ఆయన తను తాను హెచ్చించుకుంటున్నాడు. ఈ ప్రార్థనలో జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ చెప్తుంది ఆయన ఎదుట మనం తగ్గించుకోవాలి. యాకోబు 4:10 చెప్తుంది, ప్రభు ఎదుట చదవండి 4:10, ప్రభు దృష్టికి తగ్గించుకొనుడి. కాబట్టి మనల్ని మనమే హెచ్చించుకుంటే దేవుడు తగ్గిస్తాడు. కాబట్టి స్వార్థపూరితమైన ప్రార్థనలు, మనల్ని మనం హెచ్చించుకునే ప్రార్థనలు, మన కుటుంబానికి సంబంధించిన ప్రార్థనలు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరి గురించైనా మనం చేయాల్సి వస్తే అంత భారం మనకు ఉండదు. వేరే వాళ్ళ పిల్లలకి తీవ్రమైన జ్వరం వచ్చింది అనుకోండి, వాళ్ళ గురించి ఎట్లా ప్రార్థన చేస్తాం? అంత బాధ, అంత భారం మనకు ఉండదు. అదే మన సొంత పిల్లలకి తీవ్రమైన జ్వరం వచ్చింది అనుకోండి, 103 డిగ్రీలు వచ్చింది అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది మన ప్రార్థన? అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఆ తీవ్రత, ఆ బాధ ఎలా ఉంటుంది? కాబట్టి ప్రార్థన అనేది మంచి ఉద్దేశం చేయాలి. సంఘక్షేమం, కుటుంబక్షేమం, సమాజ శ్రేయస్సు, అందరి రక్షణ చేయాలి. జబదయి కుమారులు శిష్యులే కానీ వాళ్ళు అలా చేయలేదు. కాబట్టి ఈ ప్రార్థన దురుద్దేశంతో భోగాల నిమిత్తం ఏమని అడిగితే మన ప్రార్థన దేవుడు వినడు. ఈ యొక్క రూఫ్ దాడి కూడా మన ప్రార్థన పైకి వెళ్ళదు. అమాయకంగా మనమేమనుకుంటామంటే ఇంత గట్టిగా, ఇంత మంచి మంచి పదాలు పెట్టి నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువు నా ప్రార్థన వినకపోతే ఇంకెవరి ప్రార్థన వింటాడని మనం అనుకుంటాం, కానీ వినడు. అది మొదటి సమస్య, ఆటంకం. రెండవది యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారించ చేయదగునా అంటాడు. అంటే మన హృదయాల్లో విగ్రహాలు పెట్టుకొని దేవుని దగ్గరికి పోయి ఎంత ప్రార్థన చేసినా అలాంటి వాళ్ళు ప్రార్థన చేయి. నరపుత్రుడు అంటే యెహెజ్కేలుతో చెప్తున్నాడు దేవుడు, చూడు ఇశ్రాయేల్ వారు, యూదా వారు, యెహెజ్కేలు నువ్వు చూసావు కదా, వాళ్ళ ప్రార్థనలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది. వాళ్ళట విగ్రహాలు, హృదయాల్లో విగ్రహాలు, ఆ కింద ఇంకేముంది, వారి మనస్సుల్లో విగ్రహాలు పెట్టుకున్నారు. ఎక్కడ పెట్టుకున్నారు? అన్యులైన వారు గుళ్ళల్లో, ఇళ్లలో విగ్రహాలు పెట్టుకుంటారు. క్రైస్తవులు ఎక్కడ పెట్టుకుంటారు విగ్రహాలు? హృదయంలో, మనస్సులో పెట్టుకుంటారు. అంటే దేవుని స్థానం నువ్వు దేనికన్నా ఇస్తే అది విగ్రహమే. అది ధనము కావచ్చు, అది ఆస్తి కావచ్చు, అది పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక అలవాటు కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, ఒక పని కావచ్చు, ఏదైనా సరే దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఏదన్నా ప్రేమించినా, దేవుని కంటే ఎక్కువగా దేనినైనా నువ్వు అక్కడ ప్రేమించిన దేవుడు దాన్ని ఒప్పుకోడు. అది విగ్రహం అని అంటాడు. కొలస్సీ 3వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీ 3వ అధ్యాయం 5వ వచనం. అక్కడ ఒక విగ్రహం ఉంది. కావున భూమి మీద ఉన్న మీ అవయములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ఈ ధనాపేక్ష అక్కడ ఏందట, విగ్రహమై కూర్చుంది. ఇప్పుడు యాకోబు బేతేలుకు వెళ్ళేటప్పుడు చెప్పాడు దేవుడు, ఆ రాహేలు కొన్ని విగ్రహాలు పెట్టుకుంది, మిమ్మల్ని మీరు శుచిపరచుకుంటే అన్నప్పుడు అన్ని ఆ విగ్రహాలను తీసి ఆయన పాత పెట్టాడు. కానీ మన విగ్రహాలు, మన హృదయంలో విగ్రహం ఏమిటి? ఏది మన దేవుని స్థానంలో మనం పెట్టుకున్నాం? దేవుడు ఏం కావాలనుకుంటున్నాడో మన హృదయం నిండా ఆయనే ఉండాలి. బైబిల్ ఏం చెప్తుంది? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ అంటే హోల్ హార్టెడ్గా
దేవునికి తప్ప మరెవరిని మనం ప్రేమించకూడదు. మన హృదయంలో ప్రథమ స్థానమైన, ద్వితీయ స్థానమైన, చివరి స్థానమైన ఎవరిది? దేవుడిదే. దేవుని ప్లేస్లో నువ్వు ఏది పెట్టినా దేవుడు ఒప్పుకోడు. నా మహిమను నేను 42 యెషయా గ్రంథం 8వ వచనం. యెషయా గ్రంథం 42 8వ వచనం. యెహోవాను నేనే, ఇది నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రములను అనుకుంటా. ఈ వాక్యం చదివి నేను ఎక్కడ విగ్రహాలు చేస్తున్నా, నేనేమన్నా విగ్రహారాధకున్నా అనుకుంటా. కానీ దేవుడు చెప్పేది నీ హృదయంలో ఉన్న విగ్రహాలు ఏమిటి? ధనాపేక్షనే నీ హృదయంలో ఉందా, లేదా ఇంకేదన్నా? కొంతమంది దేవుని మందిరాన్ని కంటే ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. ఆదివారం కూడా మందిరాన్ని ఎగ్గొట్టి వెళ్తారు. అంటే వాళ్ళకి విగ్రహం ఏమిటి? వారి డ్యూటీ, వారి పని, వారిది. కొంతమందికి ఇల్లు శుభ్రం చేసుకోవాలి, మంచిదే. కానీ దేవుని మందిరాన్ని కోరికలను విడిచిపెట్టి పనులు చేసుకోవటం మంచి. ఇవన్నీ కొన్నిసార్లు విగ్రహాలు అవుతాయి. మొబైల్ ఉంది, ఇదైతే ఇక అందరికీ విగ్రహం. ఇంకా దానికి మినహాయింపు నాకు మినహాయింపు లేదు, మీకు మినహాయింపు లేదు. ఇక వాక్యం చెప్తుంటే ఆడ కూర్చొని విగ్రహం మొబైల్ చూస్తుంటారు, చాట్లు చూస్తుంటారు, చేస్తుంటారు. చర్చిల్లో కూర్చొని కూడా ఇది చాలా విచారం. అంటే విగ్రహాలు మనం తెచ్చుకుంటున్నాం కదా. నేను రికార్డింగ్ చేసేసి లేకపోతే మొబైల్ తెచ్చుకోను, అంత అవసరం కూడా లేదు. ఒక్కొక్కసారి ఏదైనా వచనం గుర్తుకు రావాలంటే మొబైల్ అయితే ఏమైతుంది గుర్తుకొస్తుంది. దాని రిలేటెడ్ వర్డ్స్ కాస్త అప్పుడప్పుడు చూస్తున్నాడు, కూర్చొని చూస్తే తప్ప ఇంకేమి చూడవు. కొన్నిసార్లు మన మొబైల్లే విగ్రహాలు, కొన్నిసార్లు మన పిల్లలే విగ్రహాలు. ఇది చాలా విచారం కదా. ఇప్పుడు దేవుడి అబ్రహాముని అడిగాడు, నీవు ఒక్కడైనా అట్లా నీవు ఒక్కడై ఉన్నా అని నీవు ప్రేమించు ఇస్సాకును అన్నాడు. అంటే నీవు ప్రేమించనే మాటలే దేవుడు అబ్రహాము దేవుని కంటే ఇస్సాకును ప్రేమిస్తున్నాడేమో. కొన్నిసార్లు మన పిల్లలు ఏమైనా విగ్రహాలు అవుతారేమో. అంటే పిల్లల్ని ప్రేమించొద్దని కాదు, కానీ దేవుని స్థానంలో ఇంకేది సబ్స్టిట్యూట్ చేయలేము. మనం దేవుని స్థానంలో ఏది కూడా పెట్టలేము, పెట్టకూడదు. దేవుని స్థానం దేవుడిది. కాబట్టి నరపుత్రుడా, వీరు నా యొద్ద విచారణ చేయదగున వారి హృదయంలో విగ్రహాలు పెట్టుకుని నా దగ్గరకు వస్తున్నారు. నా మనస్సు, అక్కడ చదవము ఇంకా 14:3 కింది భాగం, ఎజ్కేల్ 14:3 కింది భాగం. నా మనస్సులు అన్నమాట. తీసేసారా మీరు? తమ విస్తారమైన విగ్రహములు, తమ మనస్సులో విగ్రహం నిలుపుకొని తమకు దోషము కలుగజేసేటి, తమ ఎదుట అభ్యంతరము కలుగజేసేటి. చూసారా? విస్తారమైన విగ్రహాలు పెట్టుకున్నారట మనసులో. ఇప్పుడు ఇంకా వాళ్ళకు మనకు తేడా ఏమని చెప్పండి? అన్యులకు మనకు తేడా ఏముంది? అన్యుల విగ్రహాలు భౌతిక విగ్రహాలు, విశ్వాసుల విగ్రహాలు హృదయంలో మనసులో ఉండే విగ్రహాలు. మనం ఒకటి రూపించుకుంటాం దేనిగా, ఒక అలవాటు. నా మోడల్ సచిన్ టెండూల్కర్. కొంతమందికి సినిమా తారాలు మోడల్ ఉంటారు, ఇంకా వాళ్ళంటే పడిచేస్తారు. అదొక వాళ్ళకు ఒక విగ్రహం, అర్థమైందా? కటౌట్లు అని కడతా ఉంటారు. పిచ్చి. కొంతమందికి రాజకీయ నాయకులు అంటే పిచ్చి. ఇక కేసీఆర్ ఒక్క మాట అంటే వాడు ఓడుచుకుంటారు, ఉదాహరణ. అదొక విగ్రహం. ఏది మనకు విగ్రహమై కూర్చుంది మన మనసులో? యథార్థంగా పరిశీలించుకోవాలి. ఒకవేళ ఆ విగ్రహాలు తొలగించుకోకుండా, మనసును క్లీన్ చేసుకోకుండా, హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా మనం ప్రార్థన చేస్తే వీరు నా యొద్ద విచారణ చేయదగునా. రెండవ ఆటంకం ఏమిటి? మనసులో, హృదయంలో ఉన్న విగ్రహాలు మనం ఖచ్చితంగా తొలగించుకోవాల్సిందే. అది రెండవది. మూడవది అన్ఫర్గివ్నెస్. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి. అది ఏం చేయాలి? ఇప్పుడు మన ఇతరులు క్షమిస్తే దేవుడు మన పాపాలు క్షమిస్తాడు. మనం ఒక వ్యక్తి మీద పగ పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, కోపం పెట్టుకొని, సరే కొన్నిసార్లు కోపతాపాలు వస్తాయి, వచ్చినప్పుడు ఏం చేయాలి? వెంటనే దాన్ని విడిచిపెట్టాలి. సంవత్సరాల తరబడి, రోజుల తరబడి మనం ఇతరుల మీద
అపకారం పెట్టుకోవద్దు, కోపం పెట్టుకోవద్దు. బైబిల్ అటు చెప్పట్లేదు. ఎంతసేపు కోపడాలట మనం? సూర్యుడు అస్తమించే వరకు. మన ఆయన చదువుకోలేదు, 3rd క్లాస్ చదువుకున్నాడు, కానీ ఆయనకు దేవుడు జ్ఞానం ఇచ్చింది. ఆయన నాతో చెప్పేవాడు, రవిదాసు నన్ను కనీసం అరే అనటానికి కూడా అనకపోయేవాడు, అంత మంచివాడు. తండ్రిని కుమారుని అరే అనవచ్చు, ఎప్పుడు కూడా నేను నన్ను అరే అనగా ఆయన వినలేదు. రవిదాసు మనం ఎవరి మీద ఎవరిని ఉంటే వెంటనే మర్చిపోవాలి, వెంటనే రేపు అది గుర్తు పెట్టుకోవద్దని చెప్పేవాడు. నాకు గుర్తుంది, ఆయన చనిపోయి 35 సంవత్సరాలు అయింది, 32 సంవత్సరాలు అయింది. కాబట్టి మనం ఎవరిని కూడా ఆ అపరాధం, ఆ కోపం మనసులో పెట్టుకోవద్దు. దేవుడు మనల్ని ఎలా క్షమించాడో మనం కూడా ఇతరులు అలాగే క్షమించాలి. బైబిల్లో ఒక వ్యక్తి మరి యజమాని అతన్ని క్షమించాడు, అప్పు తీర్చడానికి ఏమీ లేదు, అతను క్షమించాడు. ఇతను వెళ్ళి ఇంకొకరికి అప్పు ఇచ్చాడు, వాడిని క్షమించలేకపోయాడు కదా. బైబిల్ ఉదాహరణ ఉంది. కాబట్టి ఇతరులు మనం క్షమించాలి. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో అందరికి, ఆ ఊర్లో అందరికీ సంతోషం ఉంది. తప్పిపోయిన కుమారునికి సంతోషం ఉంది, తండ్రికి సంతోషం ఉంది, ఆ ఇంట్లో పనిచేసే కూలివాళ్ళకి సంతోషం ఉంది. ఆ ఊర్లో వాళ్ళందరినీ పిలిచాడు తండ్రి విందుకు, వాళ్ళందరికీ సంతోషం ఉంది. ఒకే ఒక్కరికి సంతోషం ఉండదు. ఎవడతను? పెద్ద కుమారుడు. క్షమాపణ హృదయం అతనికి లేదు. పోనీ అతను సొమ్మేమన్నా తిన్నాడా? ఇప్పుడు చిన్న కుమారుడు ఏదైనా నష్టం చేసినట్టు ఎవరిది నష్టం చేశాడు? తండ్రి ఆస్తి నష్టం చేశాడు. కానీ అన్న మాత్రం అంటే క్షమించలేని వ్యక్తి సంతోషంగా ఉండలేడు. మనం నిలవబడి ప్రార్థన చేయటప్పుడల్లా అతన్ని క్షమించాలి. ఒకవేళ ఏ వ్యక్తి మీదనైనా, ఏ స్త్రీ మీదనైనా, ఏ పురుషుని మీదనైనా, ఏ సహోదరుని మీదనైనా నువ్వు ఒకవేళ క్షమించలేకపోతే, వారిని కష్టం చేశారు నిజమే, వారిని బాధ పెట్టారు కూడా నిజమే, కానీ అయినా సరే ఏం చేయాలి? మనం క్షమించాలి. ఇప్పుడు యేసు ప్రభువారు నాకు నా 100 పాపాలు క్షమించాడు. ఎందుకు క్షమించాడు? నేను ఆయనకు, నా దేవునికి వ్యతిరేకంగా 100 పాపాలు చేస్తే 100 క్షమించాడు. నాకు వ్యతిరేకంగా ఎవరైనా ఒక్క మాట అంటే, ఒక్క చిన్న పాపం చేస్తే మనం మాత్రం మనసులో పెట్టుకుంటాం. అంటే యేసు ప్రభు నా పాపాలు క్షమించాలి, నేను మాత్రం వేరే వాళ్ళ పాపాలని మన ప్రార్థనలు వినడు. కాబట్టి మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎలా పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించను. మనుషుల అపరాధములు మీరు క్షమింపకపోయిన ఎలా పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమింపడు. కాబట్టి క్షమాపణ హృదయం. మీరు ప్రార్థన చేసే ముందు, నాకు ఎవరి మీదనన్నా ద్వేషం, అసూయ ఉందా, ఎవరన్నా క్షమించలేకపోతున్నా, ఎవరినైనా సరి చేసుకోలేకపోతున్నా అని మీరు ఆలోచించుకొని, మరి అతని విషయంలో ప్రభువా ఇతను నేను క్షమిస్తున్నాను, క్షమించాల్సిందే. ఎందుకంటే యేసుప్రభు క్షమించాడు కదా. యేసుప్రభును సులువ వేస్తున్నారు, ఆయన పిడిగుద్దులు గుద్దారు, ఆయన ముఖం మీద ఆయన వస్త్రాలు లాక్కున్నారు, ఆయన దిగంబరిగా చేశారు, భారభరితమైన సిలువను మోపారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఇవన్నీ చేస్తుంటే యేసుప్రభు ఏం చేశాడు? క్షమించాడా? క్షమించాడు. మన దేవుని బిడ్డలమైతే దేవుని గుణం మనలో ఉండాలి కదా. ఇప్పుడు క్రైస్తవులను చెప్పుకునే మనం దేవుని సుగుణాలు మనలో ఉండాలి. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమును ఈ లోకంలో అట్టివారమై ఉన్నామని యోహాను పత్రిక 1 యోహాను 4లో ఉంటుంది. ఆయన ఎట్టివాడు? క్షమించేవాడు, నేను క్షమించాలి. ఆయన ఎట్టివాడు? దీన మనసు, నేను దీన మనసు కలిగి ఉండాలి. ఆయన ఎట్టివాడు? ప్రార్థన చేయకూడదు, నేను ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన ఎట్టివాడు? పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. అర్థమైందండి? కాబట్టి క్షమాపణ లేకపోతే దేవుడు మన ప్రార్థనను ఆలకించడు. ఇవన్నీ చాలా మంచి విషయాలు, మంచి సబ్జెక్ట్ ఇది. కాబట్టి మీరు మనసులో పెట్టుకోండి. అది 3వది. ఇక 4వది చూడండి, అక్కడ ఇప్పుడు మనం చదివిన యెషయా కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం. నా హృదయంలో పాపములు లక్ష్యము చేసిన ఎలా, దీనేమంటే అన్కన్ఫెస్డ్ సిన్, అంటే ఏదైనా క్షమించబడని పాపం ఇంకా నీ హృదయంలో ఉందా? ఆ హృదయంలో ఆ పాపాన్ని పెట్టుకొని ఎంత ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థన ఆలకించడు, వినడు. అర్థమైందండి? క్షమించబడని పాపం ఏదైనా ఉందా? ఇంకా మన మీద, మన హృదయం ఏదైనా దోషారోపణ చేస్తుందా? సరే, ఇప్పుడు నాలో పాపాలు ఉన్నాయో నాకు ఎట్లా తెలుస్తుంది? నా హృదయంలో పాపాలు ఉన్నాయని నాకు ఎట్లా తెలుస్తుంది అంటే,
దేవుడు మనకు ఒక హృదయం ఇచ్చాడు. ఏమిచ్చాడు? హృదయం ఇచ్చాడు. ఆ హృదయం మన మీద దోషారోపణ చేస్తుంది. ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుంది. 1 యోహాను 2వ అధ్యాయం, 1 యోహాను 3వ అధ్యాయం 20 మధ్యలో చదువుతాను. మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందుము. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయనియలా దేవుని ఎదుట ధైర్యము గలవారమై ఉందము. మనం పాపము చేశామా లేదా, మనలో పాపం ఉందా లేదా అని పాస్టర్ చెప్పాల్సిన పని లేదు, సంఘ పెద్ద చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ నేను చెప్పాను, మేము చెప్పాను, మీరేమంటారు? నువ్వు చూసినావా? చూడండి ఇట్లా పాస్టర్ ఇట్లా అన్నాడు, నాకు తెలుసు, నా గురించి నీకు తెలుసా, రుజువు చేస్తావా? ఇట్లా అంటారు. ఒకవేళ నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేసింది అనుకో, నీ మనస్సాక్షి లేదా నీ హృదయమే నీతో చెప్తుంది, దోషారోపణ చేసింది, నువ్వు పాపం చేశావు, ఇది నువ్వు చేశావు అని ఎవరు చెప్తున్నారు? మన హృదయమే, మన మనస్సాక్షి మనకు చెప్తే మనం ఏం చేయగలం? యేసు ప్రభు వారు ఆ యొక్క వ్యభిచారాలు పట్టబడిన స్త్రీని మరి వాళ్ళు రాళ్ళతో కొడదామని చెప్పి వచ్చారు. వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీలో పాపం చేయబడ్డాడో మొట్టమొదటిగా ఆమె మీద రాయేయాలి. ఇప్పుడు ముందు ఒకడు వచ్చాడు పెద్దవాడు, నేనే పాపం అనుకున్నాడు, అనుకొని రాయి పట్టుకొని వచ్చాడు కొడదామని. ఇట్లా చూస్తే యేసు ప్రభు ఏదో రాస్తున్నాడు. అప్పుడు మనస్సాక్షి చేత పట్టబడి గద్దించబడి రాయి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అట్లా పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు అందరూ, అంటే అందరిలో కూడా పాపం ఉంది. అర్థమైందా? అక్కడ ఒక మాట ఉంది, మనస్సాక్షి చేత గద్దించబడి. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం పుట్టినోట్లో ఒకటి ఉంది, కానీ ఆ ఒకటి ఎక్కడ ఉంది? 9వ వచనం, వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలేను. అంటే యేసు ఒక్కడే మిగిలినంటే అంటే ఆమెను శిక్షించడానికి ఎవరికి అర్హత ఉంది? అక్కడ యేసు ఒక్కనికే ఉంది, ఇంకెవరికి లేదు. వారందరూ పాపులే, యేసు ఒక్కడే పరిశుద్ధుడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మా నేను ఎవరిని శిక్షించలేదా అంటే లేదు ప్రభు అన్నాడు. అప్పుడు ఏమనంటే, నేను శిక్షించే అధికారం నాకుంది, నేను పాపము చేయలేదు, నేను పరిశుద్ధుణ్ణి, నేను శిక్షించవచ్చు నిన్ను, కానీ నిన్ను నేను శిక్షించను. ఆ ఫుట్నోట్లో వారు ఆ మాట మీ దగ్గర ఫుట్నోట్లో ఏముంది? కొన్ని ప్రాచీన ప్రజలు మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై. అంటే నేను చెప్పేది ఏంటంటే, మన మనస్సు మనకు చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, ఆయన చెప్తాడు. దేవుని వాక్యం మనకు తెలుసు, దేవుని వాక్యం చెప్తుంది నువ్వు పాపం చేసావని. మన హృదయం దోషారోపణ చేస్తుంది, మన మనస్సాక్షి మళ్ళీ గద్దిస్తుంది. ఇన్ని చేసినప్పటికీ నాలుగంతలుగా మళ్ళీ గద్దిస్తారు. మనుషులు కాదు, ఏమో 1 పరిశుద్ధాత్మ దేవుడు, 2 దేవుని వాక్యం, 3 హృదయం దోషారోపణ, 4 మనస్సాక్షి గద్దించడం. 4 చేసినా కానీ మన హృదయాల్లో పాపాలు మనం ఒప్పుకోకపోతే రక్షింప నేరకైనట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విన నేరకైనట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీకును మీ దేవునికి మీ దోషములు అడ్డముగా వచ్చెను. కాబట్టి మన హృదయంలో ఉన్న పాపాలు అవి క్షమించబడాలి, అవి మనం ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి, వాటిని దాచుకోవద్దు. దావీదు అంటున్నాడు, నా పాపమును కప్పుకొనక నీ ఎదుట నేను ఒప్పుకొంటిని, నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు. ఆదాం ఏం చేశాడు? యోబు గ్రంథం 30 ఆయన ఏం చేశాడు? పాపాలు 34, 33 మనం చాలాసార్లు చదివాం. ఆయన ఏం చేశాడు? హృదయంలో పాపాలు ఆయన రొమ్మున దాచుకున్నాడట. 31, 33 చదవండి ఒక మాట. ఆదాము చేసినట్లు నా దోషములు దాచుకొని భయపడి జడిసి ఉండి వెళ్ళక రొమ్ములో నా పాపము, రొమ్ములో అంటే అర్థమేంటి తెలుసా? హృదయంలో పాపాన్ని కప్పుకున్నాడు.
ఇప్పుడు మనం చాలా పాపాలు విడిచిపెడతాం, క్రైస్తవుల విశ్వాసం బలలో కానీ కొన్ని సీక్రెట్ సిన్స్ ఉంటాయి హృదయంలో, అవి వెలుగులో కూడా రావు. అది పాపాలని కూడా మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తాయి పాపాలని మనకు? నేను పాపం చేస్తున్నా ఎప్పుడు తెలుస్తుందంటే దేవుని వాక్యాన్ని బాగా శ్రద్ధగా చదివినప్పుడు, అర్థం వల్ల చూపిస్తుంది. ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, అరే పాపం చేశాను కదా, ఇది నేను గ్రహించలేదే. కాబట్టి నాలుగవది ఆటంకం ఏంటంటే, నీ హృదయంలో క్షమించబడని పాపం ఇంకేదైనా ఉందా, ఇంకేదైనా నిలిచి ఉందా? దావీదు అంటున్నాడు 66:18లో, నేను నా హృదయంలో పాపమును లక్ష్యము చేసి ఎలా ప్రభువు నా మనవి, అంతే, దానికి తిరగలేని స్టేట్మెంట్. ఎప్పుడు నా ప్రభు నా పని వినడు, ఎప్పుడు నా ప్రార్థన వినడు? నా హృదయంలో నేను పాపాన్ని పెట్టుకొని దాని విషయమై క్షమాపణ పొందకపోతే, దాని విషయమై పశ్చాత్తాపడకపోతే ప్రభువు నా ప్రార్థన వినడు. ఇది నాలుగవది. ఇక ఐదవది, కుటుంబంలో సమస్యలు, భార్య భర్తల మధ్య గొడవలు కూడా కొన్నిసార్లు ప్రార్థనకు ఆటంకాలట. 1 పేతురు 3:7. 1 పేతురు 3:7. అటువలనే పురుషులారా, ఎరిగి సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము చాలు. ఇంతేగా. కుటుంబంలో కొన్నిసార్లు భార్యాభర్తల మధ్యలో తగువులు చాలా చెడ్డవి. అవేం చేస్తాయంటే ప్రార్థనలకు అభ్యంతరము కలగజేస్తాయి. కాబట్టి నీ ప్రార్థనకు ఏది అభ్యంతరం కలగజేస్తుంది? గొడవల, భార్యాభర్తల మధ్యలో గొడవల, కుటుంబంలో ఉన్న గొడవల, ఇవి మన ప్రార్థనకు అభ్యంతరం కలగజేస్తాయి. ఇది ప్రార్థనకు ఆటంకం. కాబట్టి చిన్నప్పుడు మా ఊర్లో మా అమ్మ మా నాయన, మా ఊర్లో ఒక ఆయన వచ్చేవాడు, జాన్పాల్ గారని, పెద్ద సేవకుడు. ఆయన వచ్చేవాడు. సరిగ్గా ప్రార్థనా కూడకం అక్కడ పెట్టేవాళ్ళు. ఇక పోయే ముందే ఇంకొద్దిసేపట్లో ప్రార్థనకు వెళ్తామని ఇద్దరిలో ఎవరికొరు కోపం వస్తుంది. మా అమ్మకు మా నాయనకు కోపం వస్తుంది. ఈయన ఏదో కోపం మీద అంటాడు, ఆమె ఏదో ఈయన కోపం మీద అంటాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి అరుచుకునే తర్వాత ఏమవుతారు? ఆ రోజు ప్రార్థన పోవటం మానేస్తారు. ఇప్పుడు ఏమైంది? ఈ కలహాలు ప్రార్థనకు వెళ్ళటానికి ఆటంకమయ్యి, ప్రార్థనలు చేయడానికి వాళ్ళు అక్కడ పోతే కొద్దిసేపు ప్రార్థన చేసేవాళ్ళు, కొద్దిసేపు పాటలు పాడేవారు, కొద్దిసేపు వాక్యం వినేవాళ్ళు, కొద్దిసేపు సహవాసాలు ఆనందించేవాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు ఏమైనాయి? ఈ కొట్లాట వల్ల, కుమ్ములాటల వల్ల. కాబట్టి ప్రార్థనలకు అభ్యంతరం కలుగుతాయి. ఇదొక ఆటంకం. కుటుంబంలో వ్యక్తులతో మనం సమాధానంగా ఉండాలి. మన పిల్లలతో, తల్లిదండ్రులతో, భార్య భర్తలతో సమాధానంగా లేకుండా కొందరు ఎప్పుడు గొడవలే, కరుగురలు వాళ్ళప్పుడు అరుచుకుంటూనే ఉంటారు. ఇంకా అట్లాంటి ఇంట్లో ఏం ప్రార్థన చేయాలి? నా మధ్యలో ఒకరింటికి పోయాను, అరుచుకుంటారు, ప్రార్థన చేయమంటారు. అన్న ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన? నాకేం ప్రార్థన వస్తుంది మీరు ఇట్లా అరుచుకుంటారు. కాబట్టి కుటుంబంలో దేవుని బిడ్డలం ప్రార్థనలకు అభ్యంతరము కలగజేయకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో, ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? జ్ఞానం చొప్పున కాపురం చేయడానికి. భర్తతోనా, భార్యతోనా? కుటుంబంతో జ్ఞానంతో కాపురం చేయాల్సిన బాధ్యత భర్తదే, భార్యది కాదు. ముఖ్యంగా భర్తతో చెప్తున్నాడు పేతురు, భర్తలారా జ్ఞానంతో మీ భార్యలతో కాపురం చేయండి, మీ ప్రార్థనలకు అభ్యంతరం. కాబట్టి కుటుంబ సమస్యలు ప్రార్థనలకు ఆటంగా కలగజేస్తాయి. ఆరవది యాకోబు రాసిన పత్రిక 1:5. యాకోబు 1:5 ఉన్న ఎడల 6వ విశ్వాసముతో అడగవలను, సందేహించువాడు రేపబడి, చూసారా, ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అంటారు దీన్ని. విశ్వాసము లేకుండా ప్రార్థన చేస్తే ఏదో ప్రార్థన చేద్దాం పడు. ఇప్పుడు నీకు ఇంతకుముందు మీకు చెప్పాను నేను, ఎక్కడంటే పేతురు చెరసాల్లో పడ్డాడు. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఇంకా వాళ్ళ ప్రార్థనను బట్టి దేవుడు వాళ్ళ ప్రార్థన పరలోకానికి వెళ్ళి అక్కడి నుంచి ఒక దూతను పంపించాడు. పంపించి పేతురుని చెరసాల్లోంచి 1వ గేటు, 2వ గేటు, 3వ గేటు అన్ని పోయినాయి. ఆయన బయటికి రాగానే దేవదూత మాయమైపోయాడు. ఇప్పుడు ఈయన ఒక్కడు నిలబడ్డాడు. ఎడిపోవాలి నేను ఇప్పుడు? పేతురుకు అర్థం కాదు, ఇంకెడిపోతాను, నా కోసం ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? జాన్ మార్కు తల్లి నేను మరి ఇంట్లో అక్కడ చేస్తాను, అక్కడికే పోదాను. ఇప్పుడు ఈయన పోయి తలుపు తడుతున్నాడు. తలుపు తడుతుంటే రోదే అనే చిన్నది వచ్చి
ఏం చేసింది? ఆ స్వరాన్ని గుర్తుపట్టింది, పరిగెత్తుకొని వెళ్ళి పేతురు వచ్చాడంటే వాళ్ళు అంటారు, నువ్వేమైనా పిచ్చిదానివా? ఏమన్నారు? నువ్వేమైనా పిచ్చిదానివా? మరి దేనికోసం ప్రార్థన చేసినట్టు వీళ్ళు? రాత్రింబగళ్ళు నాన్ స్టాప్గా అత్యాసక్తితో ప్రార్థన. ఎవరి ప్రార్థన? ఒకటే అంశం, ప్రభా మాకున్న ఒక పెద్ద దిక్కు. ఇప్పుడు ఇంకో ఆయన పోయాడు. ఎవరైనా? యాకోబు ఖడ్గం చేత చంపించి వేయబడ్డాడు. ఇంకా మిగిలింది పేతురు. ఎల్లారితే పేతురును సిలువ వేస్తారు, ఖడ్గంతో చంపించి వేస్తారు. ప్రభా ఈ పేతురే చంపబడితే ఇక మాకు దిక్కేవారు, మాకు వాక్యం చెప్పేది ఎవరు, మా కోసం ప్రార్థన చేసేవారు, మాకు ఆత్మీయత అంటే ఎవరు ప్రభా అని రాత్రింబగళ్ళు 24 గంటలు వారం రోజులు నాన్ స్టాప్గా ప్రార్థనలు చేసి వారి ప్రార్థనలకు జవాబు వారి ముంగిడికి వస్తే వాళ్ళు అంటారు నమ్మట్లేదు. వీళ్ళు అన్నారు, కాదు పేతురే అంటే అయితే దేవదూత అయి ఉండొచ్చు. ఏమన్నారు వాళ్ళు? దేవదూత అయి ఉండవచ్చు. అంటే వాళ్ళు అనుకున్నారు పేతురు కోసం అయితే ప్రార్థన చేద్దాం. పేతురు హేరోదు యొక్క చెరసాల నుంచి బయటికి రావడం ఎంత కష్టం, ఎన్ని గేట్లు ఉంటాయి, ఎంతమంది సైనికులు, ఎంతమంది కాపలాలు ఉంటారు. కొన్నిసార్లు దేవుడు చేస్తాడో చేయడో, ప్రార్థన అయితే చేద్దాం. మన ఆలోచన ఎట్లుంటుంది, దేవుడు చేస్తే చేయొచ్చు, చేయకపోతే చేయకపోవచ్చు, కానీ ప్రార్థన అయితే ఒక రాయేద్దాం అన్న తరహాలో విశ్వాసులు ఉన్నారు. అర్థమైందండి? కాబట్టి విశ్వాసం ఉంచని వాడు, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరి సముద్ర తరంగములు పోలియుండెను. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకి ఏమైనా దొరుకునని. ప్రభు వల్ల ఏమి కూడా దొరకదు. రెండు మనసుల నోడికి సముద్ర తరంగం ఏం చేస్తుంది? కొన్నిసార్లు కిందికి పోతే, కొన్నిసార్లు పైకి. ఇట్లా ఉంటారు కొంతమంది. కాబట్టి పూర్తిగా నమ్మరు. ఆయన పేరు సందేహించు తోమ, డౌటింగ్ థామస్. ఆయన వేళ్ళు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను. అవిశ్వాసం ఉంచే వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. కాబట్టి లాక్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంలో కొదువ ఉంటే దేవుడు మన ప్రార్థనలు వినడు. ఇది రెండవది. ఆరవది, చివరిది, ఏడవది. అదొక్కటి చూసుకుని త్వరగా ముగించుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. సామెతలు 28:9. ఒడి చేతన 28:9 వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయం. అటువంటి ప్రార్థన దేవుడు వినడు. అటువంటి ప్రార్థన దేవుడు అసహించుకుంటాడు. ఎటువంటి ప్రార్థన అంట? ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించు వాని ప్రార్థన. దేవుని వాక్యాన్ని వినరు, దేవుని వాక్యాన్ని పెడచెవిన పెడతారు. ఇక్కడ వస్తారు, ఆదివారం వస్తారు, ఇలా చెప్తుంటాడు, వాళ్ళు కూర్చుంటారు, వెళ్తుంటారు. దేవుని వాక్యాన్ని వినరు, దేవుని వాక్యాన్ని అనుసరించరు. దేవుని వాక్యం లేకుండా ప్రార్థన, ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్రేయర్ గో టుగెదర్. ఈ రెండు కలిసి వెళ్ళాలి, బ్యాలెన్స్గా వెళ్ళాలి. అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో అక్కడ సంఘంలో సమస్యలు వచ్చినప్పుడు వారు పరిష్కరించుకున్నారు. రాయబడింది, వీరు ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతే బ్యాలెన్స్గా వెళ్ళాలి. ప్రార్థన ఎక్కువ చేసి వాక్యం తక్కువ చేయటం కాదు, అయితే ప్రార్థన వాక్యం ఎక్కువ ధ్యానించి ప్రార్థన అట్లా కాదు. బ్యాలెన్స్గా ఎంతసేపు ప్రార్థన చేస్తాం అంతసేపు. ఈ రెండు సరి సమానంలో ఉండాలి. కాబట్టి ఇక్కడ వీళ్ళేం ఎటువంటి ప్రార్థన ఏము? ధర్మశాస్త్రం విడబడకుండా వారి చెవులు మూసుకుంటారట. ఇదేం వాక్యం, ఇంట్లో ఈ పాస్టర్ ఇంత కఠినంగా బోధ చేస్తాడా? మేము ఇట్లాంటి మాటలు. యేసుప్రభువు వారు వాళ్ళు ఏమన్నారు? యోహాను సువార్త 6వ అధ్యాయంలో, ఇట్టి మాటలు ఎవడింటాడయ్యా? మేమేమన్నా రూపరాక్షసులమా? మేమేమన్నా శరీరాలు తినే రక్తం దాగలా కనబడుతున్నాం వెనక్కి? నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవం గలవాడు, అంత్యదినం లేదు అని చెప్పినప్పుడు ఆ మాటలు వాళ్ళకు బహు కఠినంగా బాధ అనిపించాయి. ఇట్టి మాటలు ఏందయ్యా ఈ బోధ అని ఏమన్నా అక్కడ యేసుప్రభువు వారు మరియు అక్కడ ఏమన్నారు? యోహాను సువార్త 6వ అధ్యాయం వాళ్ళన్న మాటలు అది చదవండి. ఈయన ఈ శరీరమును ఎలాగో తిననీయగలడని వాదించుకొని కాదు ఇది కఠినమైన బోధ. ఆ పైన ఉంటుంది మనం యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆయన శిష్యులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట ఎవడు వినగలడు? యేసు ప్రభు బోధ చేస్తేనే అట్లన్నారు. ఇక మేము బోధ చేస్తే అనడానికి ఏముంది? యేసు ప్రభు వాక్యం చెప్తే ఆయన ఇది కఠినమైన బోధ, ఆ మాట వినలేకపోయారు వాళ్ళు. యేసు ప్రభు ఏమో ఆత్మీయంగా చెప్తున్నాడు,
వాళ్ళేమో భౌతికంగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా ఎవరు, ఆ పరిచయుడు యోహాను సువార్త 3 నికోదేము. యేసు ప్రభువేమో ఆత్మీయ సంగతులు ఆత్మీయంగా చెప్తాడు. తల్లి గర్భమందు ఒకడు కొత్తగా జన్మించితేనే, ఈయన ఏం అర్థం చేసుకుంటుంటే ఏంది నేను ముసలోని మళ్ళీ తల్లి గర్భంకి ఎట్లా పోవాలి, ఆయన చెప్పే బోధ వేరు, ఈయన అర్థం చేసుకునే విధానం వేరు. కాబట్టి ధర్మశాస్త్రం వినపడకుండా చెవి మూసుకునేవాడు, దేవుని వాక్యం వినకుండా, దేవుని వాక్యం చదవకుండా, దేవుని వాక్యాన్ని అనుసరించకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా అది హేయం. మీరు పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకునే ముందు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని కొద్దిసేపు చదవాలి, ధ్యానించాలి, అప్పుడు ప్రార్థన చేయండి. ఈ 7 ఆటంకాలు మళ్ళొకసారి మీకు జ్ఞాపకం చేస్తాం. ఒకటి, స్వార్థపూరితమైన దురుద్దేశంతో కూడిన ప్రార్థన, యాకోబు 4:3. రెండవది, విగ్రహములు, హృదయంలో మనసుల విగ్రహాలు, యెహెజ్కేలు 14:3. మూడవది, పాపాలు ఇతరులను క్షమించలేక లేని మనసు కనుకుంటే మీరు నిలవబడినప్పుడల్లా వారి పాపములు క్షమించండి, ఇతరులను క్షమించండి. 11:25 మార్కు. నాలుగవది, అన్కన్ఫెస్డ్ సిన్, నీ హృదయంలో పాపం లక్ష్యం చేసిన ప్రభు నా మనవి, ఏదైనా క్షమించని పాపము నీ హృదయంలో ఉందా? ఇంకా పశ్చాత్తాపడకుండా హృదయంలో ఏదైనా పాపాలు పెట్టుకున్నావా? అది వెంటనే తొలగించుకోవాలి, ప్రభు యొద్దకు రావాలి, ఆయన రక్తంలో కడగబడాలి. అది 8వది. 4వది. 5వది, కుటుంబంలో సమస్యలు ఆ ప్రార్థనలకు అభ్యంతరం కలిగజేస్తాయి. 6వది, విశ్వాసము లేనివాడు, ద్విమనస్కుడు, సందేహించేవాడు, ఏమడిగినా ఏమీ దొరకదు. దానికి వ్యతిరేకంగా ఇంకో మాట ఉంది యాకోబు పత్రికలో, అక్కడేముంది? విశ్వాససహితమైన ప్రార్థన రోగిని, అంటే విశ్వాసంతో చేసిన ప్రార్థన దేవుడు వింటాడు, సందేహించేవాడు, అవిశ్వాసం కలిగిన వాడి ప్రార్థన దేవుడు వినడు. 6వది. 7వది, ధర్మశాస్త్రం వినబడకుండా చెవి మూసుకొనివాడు, ఆమె ప్రార్థన హేయం. ఈ రాత్రి ఈ 7 మనం ఏమైనా ఉన్నామో, కలిగి ఉన్నామా? ఈ 7 ఏ ఒక్కటి నువ్వు కలిగి ఉన్నా దేవుడు నీ ప్రార్థన వినడు. మనం పరిశీలన చేసుకుందాం. ప్రభా, ఇలాంటి అవలక్షణాలు అలా ఉంది, నా కుటుంబంలో కలహాలు ఉన్నాయి, కలతలు ఉన్నాయి, నా ప్రార్థన అర్థం ప్రభా నన్ను క్షమించు. ప్రభా, నా హృదయంలో సీక్రెట్ సిన్స్ ఉన్నాయి, ప్రార్థన ప్రభా అది నేను తీసివేసుకుంటా. ప్రభా, కొన్నిసార్లు నా ప్రార్థన సెల్ఫిష్ ప్రేయర్స్. ప్రభా, నా హృదయంలో నీకంటే ఇంకొకటి ఎక్కువగా పెట్టుకున్నా, నీకు నాకు మధ్యలో గ్యాప్ వచ్చిన దాని ద్వారా ఆ విగ్రహాలు తీసుకుంటా. ప్రభా నన్ను క్షమించు. కాబట్టి ఇవన్నీ 7 అవలక్షణాలు కనుక ఉంటే అవి తొలగించుకొని మనం ప్రార్థన చేస్తే అప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి నేరుగా వెళ్తుంది, ఆయన సింహాసనం కదిలించబడుతుంది. కొర్నేలితో దేవుడు అంటాడు, ఏమంటాడు? దూతతో, కొర్నేలి నీ ప్రార్థన వినబడినది. అట్లా చెప్పాలి మనతో కూడా. మన ప్రార్థన ఎప్పుడు వినబడుతుంది? ఇవన్నీ ఆటంకాలు తొలగించుకోవాలి. దేవుడి వాక్యమును దీవించుగా. గురువారం బైబిల్ స్టడీ కొరకు భారంగా ప్రార్థన చేయండి. శుక్రవారం, ఆదివారం మనం ప్రకటన చేయలేదు. సహోదరుడు సందీప్ ప్రియ, చిట్టిబాబు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఇంట్లో తమ్ముడా అన్న కొడుక వాళ్ళ ఇంట్లో గృహ కొడుక ఉంటుంది. భారంగా ప్రార్థన చేయండి, అందరూ హాజరు కండి. మరి ఆ పిల్లలు ఎక్కువగా మందిరానికి రావట్లేదు, ఆ గృహ కొడుకు ద్వారా వాళ్ళు ఏమన్నా కల్పించబడతారేమో. భారంగా ప్రార్థన చేయండి. ఆదివారం పరిచర్య కొరకు భారంగా ప్రార్థన చేయండి. ఆదివారం మందిరం శుభ్రం చేసే విషయంలో, ఆరాధన వర్తమానం అందించే వారి కొరకు, మళ్ళా వర్తమానం అందించే వారి కొరకు, తర్వాత సండే స్కూల్ టీచర్ కొరకు, పాటలు పాడేవారి కొరకు, మళ్ళా అందించే వారి కొరకు, ఎన్నో ఉన్నాయి, ఎన్నైనా చేయొచ్చు. కొత్త వాళ్ళు వచ్చేదాని కొరకు, వచ్చిన వారు రక్షణ పొందేదాని కొరకు, రక్షించబడిన వారు దేవుని వాక్యం ద్వారా వారు క్రీస్తు సారూప్యంలో మార్చబడ్డ కొరకు ఎంతైనా చేయవచ్చు. ప్రార్థన చేయండి. ఇక ప్రాముఖ్యంగా సాయంకాలం కంబైన్ డ్యూటీలోనే దాదాపు 12 నుంచి 15 సంఘాల వారు మన మధ్యలోకి దాదాపు 400 మంది వస్తారని అంచనా. కాబట్టి ఆ రోజు చక్కని కూడిక, దేవుని మహిమ రావాలి కదా. ఏర్పాట్ల విషయంలో ప్రార్థన చేయండి. వంట విషయంలో, వడ్డించే విషయంలో ఎవరికి ఏ లోటు లేకుండా చక్కగా పనులు చేసుకోవడానికి అనేక మంది యవనస్తులు, ముఖ్యంగా అల్టిమేట్ గోల్ ఏంది? ఈ 400 మంది వస్తే అందులో కొంతమంది యవన బిడ్డలు రక్షించబడాలి. రక్షించబడిన వారు మరి దైవ సేవ అందిస్తున్న సహోదరు నతనీయులు, ఆయన కోసం కూడా భారంగా ప్రార్థన చేయండి. క్విజ్ క్వశ్చన్స్ కూడా అన్నిటి కోసం భారంగా ప్రార్థన, ఈ అంశాల కోసం మీరు ప్రార్థన చేస్తే చాలు. క్లుప్తంగా ప్రార్థన చేయండి, చెప్పబడిన అంశాల కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా వాక్యంలో
ముందు వాక్యంతో కొన్ని విషయాలు, ఏ విషయాల్లో ఆటంకాలు ఉన్నాయో వాటి విషయమై యేసు రక్తంలో కడగబడి క్షమాపణ పొంది ఆ తర్వాత చెప్పబడిన అంశాల కొరకు సుదీర్ఘంగా ప్రార్థన చేయకండి. అందరూ 2-3 నిమిషాలు చేస్తే మనం అందరం అర్ధగంట సేవలు అందరూ చేయండి.